హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను బీరకాయతో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బీరకాయ ఎగ్ కర్రీ చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టుకుంటున్నాను. కర్రీ చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసుకొని చూసుకుంటున్నానండి. బీరకాయ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు సరిపడినంత కారపొడి వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. బీరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ని ఏం కదపకుండా 4-5 నిమిషాలు ఉడకనివ్వాలండి మూత పెట్టుకొని. 4-5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. ఎగ్స్ అయితే మంచిగా ఉడికినాయి. ఎగ్స్ని తిరిగేసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి. బీరకాయ ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.